ఇది చూసుకుంటే గ్రామవార్డు సచివాలయ ఉద్యోగుల సంగతి చూసుకుంటే అది మరీ దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి. వాళ్ళను ఒక పెద్ద వాలంటీర్ని చేసింది ప్రభుత్వం. ఉండే వాలంటీర్లు అందరిని తీసేసి వాళ్ళు బీటెక్లు ఎంటెక్లు చదువుకొని పోటీ పరీక్షల్లో వచ్చి మెరిట్ స్టూడెంట్గా వచ్చిన వాళ్ళు ఒక పెద్ద వాలంటీర్లు. గతంలో ముఖ్యమంత్రి గారు ఏం చెప్పేవారు, వాలంటీర్లతో 5,000 ఇచ్చి వాళ్ళని సంచులు మోసే ఉద్యోగం చేయించారనేవాళ్ళు. ఇప్పుడు బీటెక్ ఎంటెక్ చేసుకునే వాళ్ళతో అదే పనులు చేస్తుంది ఇప్పుడు ప్రభుత్వం. వాలంటీర్ చేసే పని అన్నీ సచివాలయ ఉద్యోగులతో చేయిస్తుంది. ఇంటికి పోయి గోడలకు స్టిక్కర్లు అంటించేది, ఎక్కడన్నా విగ్రహాల దగ్గర ఎక్కడన్నా కాపలా పెట్టే పనులు, సర్వే పేరుతో రోజు ఒక సర్వే పేరుతో ఇంటింటికి తిప్పడము, ఇట్లా ప్రతిదీ. ఇంకా పెన్షన్ విషయం అంటే ఇందాక చెప్పిన అది మరీ ఘోరం. తెల్లవారుజామున 5:30కి వెళ్ళాలి, 7 లోపల కంప్లీట్ చేయకపోతే సోకాది నోటీసులు. ఒకవేళ ఎవరన్నా ఒక పెన్షనర్ బెనిఫిట్ నాకు ఏదైనా పని ఉందని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర కాకుండా ఉద్యోగి దగ్గరికి వచ్చి నేను వెళ్ళిపోతున్నా నాకు తొందరగా ఇవ్వండి అని పొరపాటున తీసుకుంటే ఇంటి దగ్గర ఇవ్వకుండా ఎందుకు ఇచ్చినామని దానికి ఒక సోకాది నోటీసు. 100 మంది సచివాలయ ఉద్యోగులకు సోకాది నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం. ఇంకా అన్నిటికంటే ఘోరమైన విషయం ఏంటంటే మహిళా ఉద్యోగులు ఇచ్చింది ప్రభుత్వం. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు తెల్లవారుజామున చీకట్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇల్లు తలుపు తట్టి నిద్ర లేపి తెల్లవారుజామున పెన్షన్లు పంపిణీ చేయించడం ఎంత దారుణమైన విషయం. ఉద్యోగులకు అనుకూలమైన పని వాతావరణం అంటే ఇదేనా? ఉద్యోగులకు గౌరవించే పద్ధతి ఇదేనా గౌరవాన్ని పెంచే పని విధానం? ఆ ఉద్యోగి ఆ ఊర్లో కాకుండా వేరే ఊర్లో ఉంటే ఎన్ని గంటలకు లేచి పనికి రావాలా? ఆ మహిళా ఉద్యోగి